ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కార్లకు స్టైలిష్ లుక్ ఇచ్చే హిడెన్ డోర్ హ్యాండిల్ వల్ల భద్రతా సమస్యలు పెరుగుతున్నాయి. కార్కు ప్రమాదం జరిగినప్పుడు లేదా పవర్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డోర్లు తెరుచుకోకపోవడం వల్ల ప్రయాణికులు లోపలే ఇరుక్కుపోతున్నారు. ముఖ్యంగా కారు నీటిలో పడినప్పుడు, మంటలు చెలరేగినప్పుడు బయట నుండి ఎవరైనా సహాయం చేద్దామన్నా అసాధ్యంగా మారుతోంది. ఈ ప్రాణాంతక సమస్యల నేపథ్యంలో చైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 2027 జనవరి 1 నుంచి కార్లలో హిడెన్ డోర్ హ్యాండిల్స్ పై ఆంక్షలు అమల్లోకి తెస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం కారు డోర్లకు ఖచ్చితంగా మెకానికల్ రిలీజ్ హ్యాండిల్ ఉండాలని కార్ల తయారీల కంపెనీలకు స్పష్టం చేసింది. 就是这个，比方说有紧急情况，开着车门锁，我可以本能的去拽，但你要电子的我打不开，是吧？我都不知道去开哪儿去了，可能。它这个隐藏的会备用一些安全锁，但我不知道在哪儿。可能我意识，因为那种紧急情况下时间很紧嘛，我必须得第一时间我就去拽的。可能我再找个，可能就是那种就很麻烦。ఎలక్ట్రానిక్ డోర్ సిస్టమ్ ఫెయిల్ అయి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనల నేపథ్యంలో ఈ మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది అక్కడి యంత్రాంగం. అత్యవసర సమయంలో హ్యాండిల్స్ ఎక్కడున్నాయో వెతికేలోపే పరిస్థితి చేయి దాటిపోతోంది. అందుకే ఎలక్ట్రానిక్ సిస్టంతో సంబంధం లేకుండా చేతితో లాగి డోర్ తెరిచే పాత పద్ధతిని తప్పనిసరి చేస్తోంది. ఈ కొత్త నిబంధనల వల్ల టెస్లా మోడల్ 3, మోడల్ Y, BMW iX3 వంటి మోడల్స్ పై ప్రభావం పడనుంది. ఇదివరకే సేల్ అయిన కార్లకు కూడా 2029 లోపు మెకానికల్ డోర్ హ్యాండిల్స్ ను రీప్లేస్ చేయాలని కూడా చైనా అధికార యంత్రాంగం సూచించింది. ఇలాంటి కఠిన నిర్ణయాలు ప్రస్తుతం చైనాకే పరిమితమైన రానున్న రోజుల్లో ఇతర దేశాల్లోనూ ఇలాంటి నిర్ణయాలే ఉండొచ్చని ఎక్స్పర్ట్లు అంటున్నారు.